హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవితంలో ఒకసారి ఓడడం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చంపిస్తుంది, ఆ మందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు 3 శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. అయితే ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటి మాత్రం తన చేతిలో ఉంచుకున్నాడు. పని 2 రకాలు. ఒకటి కోరికతో మన కోసం చేసే పని, రెండోది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఆయనను చూసి మనం పని చేయాలి, ఎంతో కొంత సేవ చేయాలి, సమాజానికి తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి. తాను కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా భగవంతుడు జగత్ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. ధనికుడు పేదవాడు అవుతాడు, గరీబు నవాబు అవుతాడు. ఇవన్నీ కల్లారా చూస్తూ ఏ పని ముట్టుకోకుంటే ఏ కొంపలంటుకున్నాయోనన్న భయంతో మనం ఏం చేయలేకపోతాం. ఎవరో ఒకరు చేస్తారు అన్న ధీమాతో ఒళ్ళు దాచుకోవడం మహాపచారం. అది జీవధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు మన శరీరాలు, ఇంద్రియాలు సోమరిపాటుకు గురి తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.